యూనివర్సిటీ గారు పాయం వెంకటేశ్వర్లు. అధ్యక్ష, తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఈ రైతుల ఆత్మహత్యలు రోజు రోజుకు పెరుగుతున్నటువంటి పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. దీనికి సంబంధించి వీళ్ళ ప్రభుత్వం కూడా ఈ ప్రధానమైనటువంటి అంశం ఇది రైతుల ఆత్మహత్యలు ఏదైతే ఉందో దీని మీద చర్చించాలనేది మరి బీఏసీలో కూడా ఆల్ పార్టీస్ కూడా ఒక ఏకాభిప్రాయానికి రావడం, మరి ఈ చర్చ అనేది వాళ్ళ అసెంబ్లీ లోపల జరుగుతూ ఉంది. రైతులంతా కూడా ఎదురు చూస్తూ ఉన్నారు. ఒక పూర్తిస్థాయి చర్చ జరిగి ప్రభుత్వం నుంచి కూడా స్పష్టమైనటువంటి చర్యలు తీసుకునే విధంగా ఈ రైతుల ఆత్మహత్యలు నివారించే విధంగా ఈ యొక్క చర్చ ప్రభుత్వం వైపు నుంచి కూడా సానుకూలంగా రావాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున నేను కోరుకుంటూ, మనకు స్వతంత్రం వచ్చి 68 ఏళ్ళు గడుస్తున్నప్పటికీ మరి దేశానికి ఎన్నెముకైనటువంటి రైతు కష్టాలు మరి తీరేటటువంటి పరిస్థితి నేటికి కూడా కనపడట్లేదు అధ్యక్ష. మరి ఇవాళ తెలంగాణ రాష్ట్రం ఆవిర్భవించిన తర్వాత కూడా తెలంగాణ రాష్ట్రంలో కూడా ఈ రైతుల ఆత్మహత్యలు రోజు రోజుకి పెరుగుతూ ఉన్నాయి తప్పితే ఇవి తగ్గే పరిస్థితి మనం కనపడట్లేదు. ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో నూతనంగా ఏర్పడినటువంటి గవర్నమెంట్ కూడా బంగారు తెలంగాణ లక్ష్య సాధనలో ముందుకు పోతున్నటువంటి పరిస్థితుల్లో రాష్ట్ర ప్రభుత్వం కూడా ఈ రైతుల ఆత్మహత్యలు మరి ఇట్లా కొనసాగుతూ పోతూ ఉంటే బంగారు తెలంగాణ ఎలా సాధ్యమవుద్దనే ఆలోచన కూడా ప్రభుత్వం వైపు నుంచి కూడా మరి ఆలోచన చేయాలని, ఇటు నివారణకు కూడా మార్గం చూడాలనేది కూడా మరి బంగారు తెలంగాణలో ఆ వైపు ప్రయాణం చేయాలంటే తప్పనిసరిగా చేయాలని నేను ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నా. అదేవిధంగా ఇవాళ ఆత్మహత్యలకు సంబంధించి అధ్యక్ష 2013 జూలై నుంచి ఈ ఏడాది ఏప్రిల్ వరకు తెలంగాణలోని 9 జిల్లాల్లో చూసినప్పుడు ఆత్మహత్య చేసుకొని చనిపోయినటువంటి రైతుల సంఖ్య 1037 మరి ఉందనేది ఇవి కాకి లెక్కలు కూడా కావు అధ్యక్ష. ఇవి అధికారికంగా పోలీస్ శాఖలో సిఐడి విభాగం ఇచ్చినటువంటి గణాంకాలు నేను చెప్తా ఉన్నాను అధ్యక్ష. మరి దీనికి సంబంధించి వాస్తవంగా ఈ సంఖ్య చూస్తే జేఏసీ సంఘాలు కానీ రైతు సంఘాలు కానీ ఇంకా ఎక్కువగా మరి రైతుల ఆత్మహత్యలు ఉన్నాయనేది వారు చెబుతున్నటువంటి మాట. ఏదేమైనప్పటికీ సిఐడి విభాగం గణాంకాల మేరకు మరి 22 నెలల కాలంలో తెలంగాణలో హైదరాబాద్ మినహా 9 జిల్లాల్లో చూసినప్పుడు రైతుల ఆత్మహత్యలు 1037 మంది చనిపోయారు అనేది మరి గణాంకాలు చెప్తా ఉన్నాయి. మరి అంటే దీని ప్రకారం చూస్తే ప్రతి నెల సగటున 47 మంది రైతులు మరి ఇవాళ రైతులు బలవన్మరణానికి పాల్పడుతున్నారనేది మరి చెప్పవచ్చు అధ్యక్ష. మరి ఇది 2013 జూలై నుంచి అదే ఏడాది డిసెంబర్ వరకు చూసినట్లయితే రైతుల ఆత్మహత్యలు 290 మంది చనిపోయారని, మరి 2014 జనవరి నుంచి డిసెంబర్ వరకు 660 మంది రైతులు చనిపోయారని, 2015 జనవరి నుంచి ఏప్రిల్ వరకు 87 మంది రైతులు ఆత్మహత్య చేసుకున్నారనేది ఈ సిఐడి గణాంకాలు చెబుతున్నటువంటి వాస్తవ పరిస్థితి నివేదిక అధ్యక్ష. ఈ విషయంలో చూసినప్పుడు ఇవాళ ప్రత్యేక తెలంగాణ మరి రాష్ట్రం ఆవిర్భవించిన తర్వాత తెలంగాణ ప్రభుత్వం మరి 2014 జూన్ 2వ తేదీ నుంచి ఈ ఏడాది జూలై మరి ఎండింగ్ వరకు ఈ రోజు వరకు హైదరాబాద్ మినహా తెలంగాణలోని మిగిలిన 9 జిల్లాల్లో చూస్తే 409 మంది రైతులు బలవన్మరణానికి పాల్పడ్డారని, అందులో మెదక్ జిల్లాలో అత్యధికంగా ఎక్కువగా 127 మంది రైతులు ఆత్మహత్య చేసుకున్నారనేది మరి స్వయాన మరి అనుభవం కలిగినటువంటి మరి వ్యవసాయ శాఖ మంత్రిగా ఉన్నటువంటి పోచారం శ్రీనివాసరెడ్డి గారు మరి విషయాన్ని మరి చెప్పినటువంటి పరిస్థితి అధ్యక్ష. చనిపోయినటువంటి 409 మంది రైతు కుటుంబాల్లో 141 కుటుంబాలకు ఆర్థిక సాయం అందించామని వారు వెల్లడించారు. ఏదేమైనా చాలామంది గౌరవ సభ్యులు మాట్లాడుతూ చెప్పినారు. మరి మహిళా రైతు ఆత్మహత్యల్లో తెలంగాణ రాష్ట్రం టాప్లో ఉందనేది జాతీయ నేర గణాంకాల సంస్థ SCRB లెక్కలు చెబుతున్నాయి అధ్యక్ష. తెలంగాణలో చూసినట్లయితే ఈ ఆత్మహత్య చేసుకున్న మహిళా రైతుల సంఖ్య దాదాపు 147 ఉంది. వీరిలో రుణభారంతో 20.6% మహిళా రైతులు చనిపోగా పంటల నష్టం వల్ల మరో 18.5% మంది మహిళా రైతులు బలవన్మరణానికి పాల్పడ్డారని, కుటుంబ సమస్యలు వ్యాధులతో మిగిలిన వారు చనిపోయారనేది గణాంకాలు చెబుతున్నటువంటి మాట అధ్యక్ష. మరి ఇవాళ చూస్తే ప్రత్యేక తెలంగాణలో రైతుల ఆత్మహత్యలు ఇవి రోజు కామన్ అన్నట్టుగా ఇవి రోజు రోజుకి పెరుగుతూ ఉన్నాయి తప్పితే తగ్గేటటువంటి పరిస్థితి కనపడట్లేదు. మరి గత ఏడాది జూన్ 2వ తేదీ నుంచి మరి అంటే తెలంగాణ రాష్ట్రం ఆవిర్భవించిన దగ్గర నుంచి
మరి నాటి వరకు ఈ నెల వరకు కూడా రాష్ట్రంలో కేవలం 242 మంది రైతులు మాత్రమే ఆత్మహత్య చేసుకున్నారని మరి గౌరవ డిప్యూటీ సీఎం కడియం శ్రీహరి గారు కూడా ఈ నెల 19వ తారీఖున జరిగినటువంటి కేబినెట్ భేటీ తర్వాత మరి విషయాన్ని వెల్లడించినటువంటి వాస్తవాన్ని చెప్తా ఉన్నాను అధ్యక్ష. ఈ విషయంలో ప్రభుత్వం కూడా నియమించినటువంటి 3 సభ్య కమిటీ నివేదించిందని వారు తెలిపారు. ఆత్మహత్య చేసుకున్నటువంటి రైతుల్లో 176 కుటుంబాలకు పరిహారం కూడా మరి చెల్లించామనేది ప్రభుత్వం తరపున వారు చెప్పినటువంటి లెక్కల అధ్యక్ష. ఇవాళ సంతోషమే. మరి రైతుల ఆత్మహత్యల పరంపరలో రాష్ట్ర ప్రభుత్వం కూడా మేల్కొని ఇవాళ రైతులకు సంబంధించినటువంటి పరిహారాన్ని మరి 6 లక్షల రూపాయలకు పెంచుతున్నట్టు ప్రభుత్వం మరి ప్రకటించింది. మరి అందులో 5 లక్షల రూపాయలు పరిహారంగా మిగిలిన 1 లక్ష రూపాయల మొత్తాన్ని రుణమాఫీ కింద మరి పరిగణిస్తామని చెప్పేసి ప్రభుత్వం మరి నిర్ణయం తీసుకోవడం అనేది సంతోషమైనప్పటికీ మరి ప్రభుత్వాన్ని కూడా నేను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున కోరుతా ఉన్నాను. మరి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడ్డ తర్వాత 2014 జూన్ నుంచి ఈ రోజు వరకు చనిపోయినటువంటి ప్రతి రైతు కుటుంబానికి మీరు తీసుకున్నటువంటి పరిహారం ఏదైతే ఉందో 6 లక్షల రూపాయలు ప్రతి రైతు కుటుంబానికి అందించేదానికోసం ఆలోచన చేయమని చర్యలు తీసుకోవాలని చెప్పేసి కూడా తమ ద్వారా నేను ప్రభుత్వాన్ని కోరుతున్నాను అధ్యక్ష. ఇవాళ ప్రస్తుత పరిస్థితి చూస్తే అధ్యక్ష రాష్ట్రంలో మరి ఇవాళ ప్రత్యేక తెలంగాణ రాష్ట్రంలో ఇప్పటి వరకు 1300 మందికి పైగా రైతులు ఆత్మహత్య చేసుకున్నటువంటి పరిస్థితి, ప్రతికూల పరిస్థితుల్లో ఆత్మహత్యలు చేసుకున్నటువంటి పరిస్థితి మనం చెప్పవచ్చు అధ్యక్ష. ఎలా లెక్కలు చేసినా కూడా ఈ సంఖ్య మరి రోజు రోజుకి పెరుగుతుంది తప్ప తగ్గినటువంటి పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. మరి దీనికి కారణం ఏంటంటే రోజువారీగా మనం మరి చూస్తున్నటువంటి పేపర్లలో టీవీలలో రైతు సంఘాలు చెబుతున్న లెక్కలు దీనికి నిదర్శనంగా కనపడతా ఉన్నాయి అధ్యక్ష. ఈ రైతుల ఆత్మహత్యలు అదేవిధంగా కారణాలకు సంబంధించి అధ్యక్ష మరి ఇవాళ కర్ణుడి సావుకు అనేక కష్టాలు కారణాలు అన్నట్టుగా ఇవాళ 2 తెలుగు రాష్ట్రాల్లో కూడా రైతుల ఆత్మహత్యలకు అనేక కారణాలు ఉన్నది అధ్యక్ష. మరి ఒకవైపు నానాటికి పెరుగుతున్నటువంటి ఇన్పుట్ ధరలు, మరోవైపు గిట్టుబాటు కానీ మరి అమ్మకం ధరలు రైతులను ప్రత్యేకంగా కుంగదీస్తున్నటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం అధ్యక్ష. నానాటికి తగ్గుతున్నటువంటి సాగునీటి సౌకర్యాలు కూడా రైతులను ఇబ్బందులకు గురి చేస్తున్నటువంటి పరిస్థితి మనం ఆలోచించాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది అధ్యక్ష. 6 కాలం శ్రమించి పంటలు పండించిన కనీస గిట్టుబాటు ధర రావడం లేనటువంటి పరిస్థితుల్లో ఇవాళ మరి మధ్య దళారుల చేతుల్లో రైతులు నలిగి చితికి మరి ఇవాళ ఆందోళన చెంది ఆత్మహత్యలకు కారణమవుతున్నటువంటి పరిస్థితిని మనం గమనించాల్సినటువంటి అవసరం ఉందనేది ఈ సందర్భంగా నేను గుర్తు చేస్తా ఉన్నా అధ్యక్ష. ఈ విషయంలో కూడా కొత్తగా ఏర్పడినటువంటి తెలంగాణ రాష్ట్రంలో బంగారు తెలంగాణ విషయంలో ముందుకు పోతున్నటువంటి సందర్భంలో రాష్ట్ర ప్రభుత్వం కూడా రైతుల ఆత్మహత్యల విషయంలో రైతుల సమస్యల విషయంలో ప్రత్యేకమైనటువంటి శ్రద్ధ తీసుకొని ముందుకెళ్లాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉందనేది గుర్తు చేస్తూనే రైతుల్లో ముందుగా మనం ఆత్మవిశ్వాసం అనేది పెంచే చర్యలు ప్రభుత్వం వైపు నుంచి చేపట్టాలి. వారిలో కష్టాలు తీర్చడంలో మరి చొరవ చూపాలి. కేవలం మనం ప్రకటనలు చేసి మర్చిపోకుండా మరి రైతులకు ఏ ప్రయోజనం కూడా ఉండదు కాబట్టి రైతుల యొక్క పిల్లలు వారి పిల్లల్ని కూడా మంచిగా చక్కగా చదివించుకునేలాగా సహకరించాలి, ప్రోత్సహించాలి. ఇప్పుడు అమలు చేస్తున్నటువంటి మధ్యాహ్న భోజన పథకం ఏదైతే ఉందో దాన్ని మరింత పకడ్బందీగా అమలు చేసి రైతులకు కూడా ఆహార భద్రత కల్పించే వైపు ప్రభుత్వం ఆలోచన చేయాలని నేను తమ ద్వారా ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాను అధ్యక్ష. ఇవే కాకుండా రైతులకు సంబంధించి బ్యాంకుల నుంచి విరివిరిగా రుణాలు ఇప్పించడంలో కానీ వడ్డీ రుణమాఫీ మరి చేయడంలో కానీ బంగారాభరణాలు తాకట్టు పెడితే వాటిని కూడా ఇడిపించే చర్యలు ప్రభుత్వం వైపు నుంచి తీసుకొని రైతు ఆత్మహత్యల నివారణలో మరి ఇవి కూడా భాగం కాబట్టి ఈ వైపు కూడా ఆలోచన చేయమని నేను ప్రభుత్వాన్ని కోరుతూనే రుణాలు రీషెడ్యూల్ చేయాలి. దేశంలోనే ఇవాళ చూస్తే అత్యధికంగా ఆధారపడిన వ్యవసాయ రంగాన్ని నిర్లక్ష్యం చేస్తే మనం భవిష్యత్తులో ఆహార కొరత ఏర్పడుతుందన్న విషయాన్ని మరి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వాలు కూడా ఆలోచించాల్సినటువంటి అవసరం, గుర్తించాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉందనేది సందర్భం నేను గుర్తు చేస్తా ఉన్నాను అధ్యక్ష. మరి ఇవాళ చూస్తే విశ్వాసం కలిగించే దాంట్లో కానీ వారికి మరి ఆత్మహత్యలు చేసుకున్నటువంటి రైతు కుటుంబాల్లో వాటిని నిలువరించే దానికోసం వాటిని ఆఫ్ చేయించుకునే దానికోసం మరి మేమున్నామంటూ ధైర్యం చెప్పే దాంట్లో కూడా ప్రభుత్వం నుంచి కూడా స్పష్టమైనటువంటి ప్రకటన, స్పష్టమైనటువంటి ఆదేశాలు ఇచ్చుంటే బాగుండేది. మరి ఇప్పటికైనా ప్రభుత్వం ఆ వైపు ఆలోచన చేయాలని నేను ఈ సందర్భంగా నేను కోరుతా ఉన్నా. రైతులకు సంబంధించి ఇన్పుట్ సబ్సిడీ పెంచడంలో కానీ వారికి అవసరమైనటువంటి విత్తనాలు, ఎరువులు సిద్ధం చేయడంలో కానీ సాగు చేసుకునేలా రుణ సాయం అందించడంలో కానీ ఏది కూడా సక్రమంగా అందట్లేదనేది కూడా నాకున్నటువంటి అభిప్రాయం తెలియజేస్తున్నా. ఈ విషయంలో కూడా ప్రభుత్వం ఆలోచన చేయమని నేను కోరుతున్నాను అధ్యక్ష. రైతులకు నిజంగా రుణమాఫీ జరిగి ఉంటే ఈ ఆత్మహత్యలు ఇంతగా జరిగి ఉండేటివి కాదు అధ్యక్ష. మరి ఇవాళ చూస్తే అధికారంలోకి రాగానే రైతులకు సంబంధించిన రుణాలన్నీ కూడా 1 లక్ష రూపాయల రుణమాఫీ ఒకేసారి చేస్తామని చెప్పేసి ఎన్నికల ముందు హామీ ఇచ్చినారు. మరి గెలిచిన తర్వాత 1.25 లక్ష కారణాలు చూపుతూ నిబంధనలు పెట్టి
మరి విడతల వారీగా రుణమాఫీ చేస్తామని చెప్పేసి చెప్పిన తర్వాత మరి ఇవాళ చూస్తే రైతుల్లో ఆత్మవిశ్వాసం సన్నగిల్లింది. ఇవాళ ఫస్ట్ విడత రుణమాఫీ చేశారు. ఆ రుణమాఫీలో కూడా వడ్డీ కూడా భారం పడుతూ ఉంది. మొదటి విడత రుణమాఫీలో గవర్నమెంట్ ముందుకొచ్చి మొదటి విడతకు 25% చెల్లించారు. అందులో కూడా తెలంగాణ రాష్ట్రంలో చూస్తే ఇవాళ చాలామంది గవర్నమెంట్ చెబుతున్నటువంటి లెక్కల ప్రకారం చూస్తే మొదటి విడత రుణమాఫీ కూడా చాలామంది రైతులకు అందనటువంటి పరిస్థితి ఉంది అధ్యక్ష. దీనికి అనేక కారణాలు ఉన్నాయి. రుణమాఫీ విషయంలో ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో ఏజెన్సీ ప్రాంతంలో చూస్తే ఆడ ప్రత్యేకమైనటువంటి 170 చట్టాలు లాంటి ప్రత్యేకమైన చట్టాలు ఉన్నాయి. ఇవాళ అక్కడ మరి భూమి పట్ట ఒకరి పేరు మీద కాస్తుదారుడు ఒక రైతు ఉండడం వలన ఆ పట్ట పేరుదారుడికి రుణమాఫీ పోతా ఉంది. కాస్తు చేసుకున్నటువంటి రైతుకి అన్యాయం జరుగుతూ ఉంది. ఆత్మహత్యలకు దారి తీసుకోవడానికి ఇది కూడా ప్రధాన కారణం అధ్యక్ష. ఇదే కాకుండా ఇవాళ అక్కడ ఉన్నటువంటి పరిస్థితుల దృష్ట్యా ఇవాళ కౌలు రైతులను ప్రత్యేకంగా మనం గుర్తించాలా. భూమి ఎవరిది పట్టా భూమా, అది గవర్నమెంట్ అసైన్మెంట్ భూమి చూడకుండా ఎవరైతే భూమి మీద సాగు చేస్తూ ఉన్నారో సాగు రైతులందరినీ కూడా గుర్తించి మరి ఆ రైతుకి న్యాయం జరిగే విధంగా తప్పనిసరిగా ప్రభుత్వం నుంచి ఆలోచన చేయాలి, చర్యలు తీసుకోవాలి. కౌలు రైతులకు సంబంధించి కూడా రాష్ట్ర ప్రభుత్వం నుంచి కూడా ప్రత్యేకమైనటువంటి గుర్తింపు కార్డులు కౌలు రైతులకు అన్ని విధాలుగా లాస్ అవుతా ఉన్నారు. అటు కౌలు కట్టలేక ప్రైవేట్ అప్పులు, రుణమాఫీలు, అనేక ఇబ్బందులతోని అకాల వర్షాలు, అతివృష్టి, అనావృష్టి వలన కూడా ఇవాళ కౌలు రైతు పరిస్థితి కూడా దారుణంగా ఉంది. కాబట్టి కౌలు రైతు విషయంలో కూడా వారికి గుర్తింపు కార్డులు ఇచ్చి వారిని ప్రత్యేకంగా ఆదుకునే చర్యలు కూడా రాష్ట్ర ప్రభుత్వం నుంచి చేపట్టాలని చెప్పేసి కూడా ఈ సందర్భాన్ని నేను కోరుతా ఉన్నాను. ఈ రుణాలకు సంబంధించి కూడా అధ్యక్ష మరి గతంలో మీ అందరికీ తెలిసినటువంటి విషయం అధ్యక్ష, రుణమాఫీ విషయంలో మరి వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్న ఆయంలో రాష్ట్రంలో 2 రాష్ట్రాల్లో కలిపి 12,000 కోట్ల రుణమాఫీ చేసినటువంటి పరిస్థితి మనం చూశాం. అదే కాకుండా గౌరవ సభ్యులు చెప్పినట్టుగా జీవన్ రెడ్డి గారు కూడా చెప్పారు. మరి రుణమాఫీ చేయడమే కాకుండా ఆనాడు వైఎస్ రాజశేఖర రెడ్డి గారి ఆయంలో కట్టిన రైతులకు క్రమం తప్పకుండా రుణం కట్టినటువంటి రైతులకు కూడా 5,000 రూపాయలు మరి ప్రోత్సాహం కింద ఇచ్చి ఆ రైతుల్ని ప్రోత్సహించినటువంటి పరిస్థితి కూడా ఉంది. అటువంటి కార్యక్రమాలు, అటువంటి చర్యలు మరి ఇవాళ ఉన్నటువంటి తెలంగాణ ప్రభుత్వం కూడా ఆ వైపు ఆలోచన చేస్తే బాగుంటుందనేది సందర్భం నేను ప్రభుత్వానికి గుర్తు చేస్తూ, అదే సందర్భంలో అధ్యక్ష ఇవాళ రాష్ట్రంలో వ్యవసాయ పరిస్థితి చూస్తే పద్మవ్యూహంలో మారినటువంటి పరిస్థితి ఉంది వ్యవసాయం పరిస్థితి. ఇవాళ మరి దేశ జనాభాలో చూస్తే నేటికి దాదాపు 66% మంది ఇంకా వ్యవసాయం పైన ఆధారపడి ప్రజలకు ఆహారం అందిస్తున్నటువంటి పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. పాలకుల నిర్లక్ష్యం కావచ్చు, ప్రతికూల పరిస్థితుల వల్ల కావచ్చు, వ్యవసాయం రైతులకు ఒక పద్మవ్యూహంలా మారిందనేది మనం ఆలోచించాల్సినటువంటి అవసరం ఉందనేది ఈ సందర్భంగా నేను గుర్తు చేస్తా ఉన్నా. అవే కాకుండా ఇంకా ఒక పక్క కష్టాలు, అప్పుల ఊబి, మరి అప్పుల ఊబితో పాటు ఇంకా ఉన్నటువంటి పరిస్థితులు బయటపడాలో తెలియక రైతులు ఆత్మహత్యల బాట పడుతున్నటువంటి పరిస్థితి వాస్తవాన్ని మనం గమనించి ముందుకు పోవాల్సినటువంటి అవసరం ఉందనేది ఈ సందర్భంగా నేను గుర్తు చేస్తా ఉన్నా. దేశంలో చూస్తే ప్రతి రైతు ఆత్మహత్య వెనుక అప్పులే ప్రధాన కారణమని లెక్కలు చెబుతా ఉన్నాయి. ఈ విషయంలో కూడా మనం ఆలోచన చేయాలి. మరి ఇవాళ తగ్గినటువంటి సాగునీటి వసతి తగ్గింది, ప్రకృతి వైపరీత్యాలు ఒక పక్క, పెరిగినటువంటి ఇన్పుట్ ధరలు, తగ్గిన ఉత్పత్తి ధరలు వెరసి రైతులను ఆత్మహత్యలు గుసుకొలుపుతా ఉన్నాయనేది ప్రభుత్వం ఆలోచన చేసి ఆ యొక్క సమస్యల సుడిగుండంలో నుంచి రైతులను బయట చేసేటటువంటి ఆలోచన మార్గాల్ని అన్వేషించి రైతులకు మేలు జరిగే విధంగా ఈ ప్రభుత్వం చర్యలు చేపట్టాలని సందర్భంగా నేను గుర్తు చేస్తా ఉన్నా. అదే కాకుండా ఈ ఏడాది జూలై 17వ తేదీన జాతీయ నేర గణాంకాల సంస్థ NCRB విడుదల చేసిన లెక్కల ప్రకారం చూస్తే అధ్యక్ష మరి 1995 నుంచి 2014 వరకు దేశవ్యాప్తంగా 3,08,826 మంది రైతులు ఆత్మహత్య చేసుకున్నారు. వీరిలో చూస్తే మహిళా రైతులు కూడా వీరిలో ఎక్కువగా ఉన్నారంటే ఆశ్చర్యం కలగ మానదు. మరి ఇవాళ ఇటువంటి పరిస్థితుల్లో ఇవాళ వ్యవసాయం రైతులు మరి చేస్తున్నటువంటి పరిస్థితుల్లో మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి వీటిపైన మనం ఆలోచన చేయాలి. రెండో పక్క చూస్తే ఇవాళ వర్షాభావ పరిస్థితులు తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఇవాళ 2014-15లో చూసినప్పుడు తీవ్రమైనటువంటి వర్షాభావ పరిస్థితులతో, మరోవైపు కరువుతో మరి కళ్ళ ముందే ఎండుతున్నటువంటి పైర్లను తట్టుకోలేక చూడలేక రైతులు ఇవాళ దిగాలు చెందుతున్నటువంటి పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. తెలంగాణ రాష్ట్రంలో 2014-15లో కూడా ఋతుపవనాలు సకాలంలో రాకపోవడంతో మహబూబ్నగర్ జిల్లా మినహా ఏ జిల్లాలోనూ సాధారణ వర్షపాతం నమోదు కాలేనటువంటి పరిస్థితి మనం చూసాం అధ్యక్ష. రాష్ట్రంలో చూస్తే సరాసరి 715 మిల్లీమీటర్ల సాధారణ వర్షపాతం నమోదు కావాల్సి ఉండగా కేవలం 498.1 మిల్లీమీటర్ల వర్షం పాతమే నమోదైనటువంటి పరిస్థితి గణాంకాలు చెబుతా ఉన్నాయి. మరి రాష్ట్రంలో మొత్తం 464 కరువు మండలాల్లో చూస్తే 339 కరువు మండలాల్లో వర్షాభావ పరిస్థితులు ఉన్నాయని, మరి 401 మండలాల్లో కరువు పరిస్థితి ఉందని కలెక్టర్ల నివేదికలు స్పష్టం చేస్తున్నటువంటి పరిస్థితి.
ఈ విషయంలో మరి రాష్ట్ర ప్రభుత్వం మండలాలను ప్రకటించడంలో కానీ రైతుల్ని ఆదుకునే చర్యలు చేపట్టడంలో కానీ అలసత్వం వహిస్తూ ఉందనేది ఇవాళ ఆ మెసేజ్ ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో పోతా ఉందనేది, ఆ మెసేజ్ పోకుండా దాన్ని అరికట్టే దానికోసం కూడా చర్యలు తీసుకోవాలని చెప్పి కూడా ఈ సందర్భంగా నేను ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నా. ఈ ఏడాది పరిస్థితి చూసినట్లయితే అధ్యక్ష 2015-16 ఈ ఏడాది కూడా రాష్ట్రంలో అత్యంత ఘోరమైనటువంటి పరిస్థితులు నెలకొన్నాయి. వర్షాలు లేక పంటలు ఎండిపోతూ ఉన్నాయి. ఈ ఏడాది కూడా సాధారణంగా మరి ఇప్పటి వరకు 546.3 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదు కావాల్సి ఉండగా 425.6 మిల్లీమీటర్లే వర్షం పడినటువంటి పరిస్థితులు ఉన్నాయి. అంటే 22% లోటు కనిపిస్తూ ఉంది. దీంతో రాష్ట్రంలో 263 మండలాల్లో తీవ్ర వర్షాభావ కరువు పరిస్థితులు తలెత్తుతా ఉన్నాయనేది మనకు అర్థమవుతా ఉంది అధ్యక్ష. మరి ఖరీఫ్లో చూస్తే సాధారణంగా 1.03 కోట్ల ఎకరాల్లో పంటలు సాగు చేయాల్సి ఉంటే ఈ సీజన్లో 75.2 లక్షల ఎకరాల్లో మాత్రమే పంటలు సాగైనటువంటి పరిస్థితి మనం చూసాం. వీటిలో కూడా సగానికి